హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండే కొన్ని మొక్కలు అయితే మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా 2 మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇవి షో చెట్లు అండి. ఇవి షో కోసం ఫస్ట్ చిన్న మొక్కలే తెచ్చాను, ఎందుకంటే ఎక్కువ పెద్దవి అయితే బాగుండవు కదా. చిన్నవి తెస్తే అవి బాగా గ్రోత్ అవుతాయి, చూడడానికి బాగా లుక్ ఉంటుందని ఫస్ట్ చిన్నవే తెచ్చానండి. వీటికి నేను అలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేశాను. ఇక్కడ తులసి మొక్క కూడా కాసిందండి, ఒక చిన్నది, కానీ నేను తీయలేదు, ఉంటే బాగుంటుంది కదని అలానే వదిలేసాను. రావడం చాలా చిన్న చెట్లు అండి, తీసుకునేవి చాలా చూడు ఎంత పెద్దవి అయ్యాయో. ఇది ఇంకొక సైడ్ అండి 2 మొక్కలు అయితే తెచ్చాను. వీటిలో కూడా తమలపాకు చెట్టు అయితే వచ్చిందండి. వేరే ఆంటీ ఇచ్చిండే, జస్ట్ అలా పెట్టానండి, అది వచ్చేసింది. ఇంతకుముందు 3-4 టైమ్స్ నేను ఆల్రెడీ కొనుక్కొని వచ్చి పెట్టాను, కానీ అవి సరిగా బతకలేదు ఎందుకో. మళ్ళీ తర్వాత తెలుస్తుంది దానికి వాటరింగ్ అనేది ఎక్కువ చేయకూడదు, సన్లైట్ కూడా పెట్టకూడదంట. తర్వాత అప్పటి నుంచి నేను లోపలే పెడుతున్నానండి. ఇవి పూజకు సంబంధించి సపరేట్ పెట్టుకున్నాను, ఇవేం కట్ చేయను, ఓన్లీ పూజ కోసమే వాడుతున్నానండి. ఇవి ఒక తమలపాకు చెట్టు పూజకి, ఇవి సపరేట్ ఒకటి ఉసిరి చెట్టు అండి, అది కూడా చిన్న మొక్కే తెచ్చుకున్నానండి. ఇది కలబంద చెట్టు, ఇది మనీ ప్లాంట్ అండి. అది తులసి మొక్క, సపరేట్గా తులసి మొక్క ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇదే అండి మా ఇంటి పక్కన ఉండే మొక్కలు అయితే ఇవే, నేను పెంచుకున్న మొక్కలు. ఇవన్నీ నేనే హౌస్ ఓపెనింగ్ తర్వాత నేను తెచ్చి నాటానండి. ఈ విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ అందుకే ఫ్లవర్స్ వచ్చిన మొక్కలే ఫస్ట్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి చిన్న చిన్ని రోజా ఫ్లవర్స్ అంటారు కదా అండి, అవి. ఈ మొక్క కూడా నేను 100 రూపీస్ పెట్టి తెచ్చానండి. ఇది ముద్ద మందారం, ఇది కూడా బాగుంటుందండి, రెడ్ కలర్ ముద్ద మందారం ఉంటారు కదా అది. ఇది వచ్చేసి ఇంకొక మందారం అండి, మెరూన్ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ముద్ద మందారం ఫ్లవర్ అండి. ఇది కూడా ఇంకా పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చని ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఇవి రోజాలండి, చిట్టి రోజాలు. ఈ ఫ్రైడే సాటర్డే యూజ్ చేస్తాను. మిగతా టైంలో ఈ మందారం మొక్కలు, గన్నేరు ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇవి వచ్చేసి రోజా చెట్లు అండి. ఇవి 5 తెచ్చాను, 5లో 4 అయితే బతికాయి. ఇవి ఎల్లో కలర్ మొక్క, చూడండి ఆకులకు అంతా పురుగు పట్టింది. అదేదో మందు కొడతారో నాకు కూడా తెలియదు, బియ్యం వాటర్ ఒకటి వేస్తానండి. ఇది మెరూన్ రెడ్ కలరే అండి, చూడడానికి అలా కనిపిస్తుంది, ఇంకా పెద్దది అవుతుంది. దీన్ని ఇంకా కట్ చేయలేదు నేను, సాటర్డే ఫెస్టివల్ రోజు యూజ్ అవుతుంది అనేసి అలానే వదిలేసాను. ఇవి కూడా చూడడానికి ముద్ద మందారం మొక్కల్లాగే ఉంటాయండి, అవి కూడా ఎల్లో కలర్వి. ఇది కూడా మందారం మొక్కే అండి. ఇది చిన్న మందారం, పెద్దదేం పోయేదు, జస్ట్ అలా చిన్న మందారం అలా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే మా ఇంటి దగ్గర మొక్కలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సైడ్ అండి, సైడ్ ఇంటికి ఆనుకొని ఫస్ట్ సైడ్కి వేసాను ఒకటి గన్నేరు మొక్క. ఇది పింక్ కలర్ అనమాట, ప్యూర్ పింక్ ఉంటుంది కదా, ఆ టిక్ కలర్ పింక్, ఆ పింక్ కలర్. ఇది మందారం మొక్క, మందారం మొక్కలే ఉన్నాయండి ఎక్కువ మా ఇంట్లో. నేను ఎందుకంటే డైలీ యూజ్ అవుతాయి కదా అని మందారం మొక్కలు ఎక్కువ వేసాను. డిఫరెంట్ మందారాలు అయితే ఉన్నాయి మొత్తం, అవి కూడా 5 రకాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాను కదా రోజ్ చెట్టు అనేసి, ఇది కూడా పురుగు ఈ విధంగా పట్టిందండి. ఇవన్నీ 3 చెట్లు ఒకేసారి తెచ్చిందండి, ఎందుకు అలా అయిపోయాయి, కానీ ఫ్లవర్ అయితే పూస్తూ ఉన్నాయి. ఇది మ్యాంగో చెట్టు అండి, మా ఇంటి దగ్గర పక్కన కాసుంటే నేను తీసుకొని వచ్చి అక్కడ నాటాను. ఇవి మిరపనారండి, మా అమ్మ వచ్చినప్పుడు ఇక్కడ నాటి వెళ్ళింది మిరపనార. అవన్నీ మిరపనారు. కాకరకాయ చెట్టు, ఇది కాకరకాయ చెట్లు అండి, కాకరకాయ విత్తనాలు నాటి వెళ్ళి కూడా 1 మంత్ అలా అవుతుంది. ఈ విధంగా అయితే వచ్చాయి అప్పుడే మొక్కలు అయితే. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంటుంది కదా, ఈజీగా గ్రోత్ అవుతాయండి మొక్కలు. మట్టి కూడా రెడ్ కలర్ మట్టి అండి, అందుకే తొందరగా అయితే వస్తాయి. ఇంకా ఇది కలబంద చెట్టు, ఇది పూజ కాదులేండి, సపరేట్గానే దేనికైనా యూజ్ చేసుకోవడానికని పెట్టాను. ఇది మందారం చెట్టు అండి, కానీ పువ్వులు అయితే ఏం కాయవు, ఎప్పుడో ఒకసారి అలా 1-2 కాస్తాయి అంతే. ఇక్కడ మొత్తం ఇది తులసి చెట్టు అండి, ఇది కూడా పూజ కాదండి, పూజ కాడ సపరేట్గా ఉంది. ఇది ఓన్లీ సాటర్డే వెంకటేశ్వర స్వామికి పెట్టడానికి యూజ్ అవుతుంది అనేసి అది సపరేట్గా సాటర్డే పూజకు పెట్టుకున్నాను. ఆ విత్తనాలు చూడండి ఇంటి ముందంతా పడ్డాయి, ఎంత బాగా వచ్చాయో తులసి మొక్కలన్నీ. ఇక్కడ కూడా కాకర చెట్లు, బెండకాయ చెట్లు అయితే నాటింది, చిన్నగా వచ్చాయండి, అవి మొత్తం కట్టి పైకి అల్లేయాలి. ఇవి గోంగూర చెట్లు అండి. ఇక్కడ గోంగూర అంటే ఎవరికి తెలియదు, ఏదో పిచ్చి మొక్కలు అనుకుంటారు, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, కానీ ఎవరు కోసుకోరు అవి. నేను తెచ్చి విత్తనాలు అయితే వేసుకొని సపరేట్గా పెంచుకుంటున్నానండి. ఇది చిక్కుడు చెట్టు అండి, ఇది అంత పెద్దదైంది కానీ దానికి చిక్కుడు కాయలే కాయవండి అసలు. ఇక్కడ వచ్చే
ఇది కపరిల్లాకు చెట్టు అండి. ఇక్కడ కూడా నేను సైడ్‌లో నాటాను. అది కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుందనేసి. ఇవి జాజి చెట్లు. ఇవి 3 జాజి చెట్లే అండి. సెంటు జాజి అవి అంటారు కదా అవి. ఇంకా ఆడ బంతి చెట్టు వేసాను రెడ్ కలర్‌ది. ఇది తమలపాకు చెట్టు అండి. ఫస్ట్ ఇది కూడా బతకదనుకున్నాను. కానీ చనిపోయి మళ్ళీ బతికింది అది కూడా. అదేదో చెట్టు అండి. దాన్ని ఏం తెలియదు. అది ఫ్లవర్స్‌లలో కడతారంట. ఆ పూలలో మధ్యలో వేసి. మా ఇంటి ముందైతే కొంచెం చెట్లు నాటుకోవడానికి ఆ విధంగా కట్టారండి. అక్కడ నాటాను. ఇవి వచ్చేసి డైలీ పూజకు గన్నేరు పూలండి. ఇవి డైలీ యూస్ అవుతాయి. డైలీ 1 వీక్ అట్లా డైలీ ఆ వీక్ అంతా ఉపయోగపడుతుంది. ఫ్రైడే సాటర్డే మాత్రం ఆ పూలు యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా ఒక చెట్టు అయితే వచ్చిందండి. ఇది మందారం చెట్టు అండి. ఇది కూడా వేరే ఆంటీ కొమ్మ అయితే ఇచ్చింది. అది కూడా జస్ట్ అలా నాటాను. ఈ వర్షానికి అది కూడా బాగా గ్రోత్ అయిపోయింది. ఇది కూడా సన్నజాజి చెట్టు. ఈ పక్కన చుట్టూ ఈ విధంగా అయితే వచ్చాయండి ఇవి మొక్కలు. గన్నేరు మొక్కలు కింది నుంచి లావుగా వచ్చాయి. ఇది జామ చెట్టు అండి. జామ చెట్టు వేరే చోట ఉంటే తీసుకొని వచ్చి నాటాను. కానీ అది ఫస్ట్ బతకలే, చనిపోయింది. అయ్యో చనిపోయింది అనుకున్నాను. ఎండిపోయిందండి. నేను అది చనిపోయిందని అనుకున్నాను. కానీ అది ఈ వర్షానికి మళ్ళీ మెల్లిగా ఎగురెత్తుతుంది. సరైన బతికితే బాగుంటుంది. ఇది ఇంటి ముందు సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి గన్నేరు మొక్కలు. 2 గన్నేరు మొక్కలు అయితే పింక్ కలర్ ఒకటి, ఇది లైట్ పింక్, ఒకటి టిక్ పింక్. ఇది ముందు ఇటు సైడ్ పైన అల్లిద్దామనేసి ఇవి సపరేట్ సన్నజాజి చెట్లు ఇంటి ముందు ఇలా పెట్టానండి. ఇది సైడ్ చెప్పాను కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మొక్కలు. ఇవే అండి మా ఇంటి ముందు ఉండే మొక్కలండి. ఇది పైన అండి. ఇవి షో ఫ్లవర్స్ కోసం అని తెచ్చాను ఇంట్లో పెట్టుకోవడానికని. కానీ అవి ఇంట్లో సరిగా రావడం లేదు. అందుకు సన్లైట్కి బయట అయితే పెట్టాను. ఇవి కూడా 2 తెచ్చానండి. కానీ ఇది ఒకటి సరిగా రాలేదు. ఇది మాత్రం బాగా గ్రోత్ అవుతుంది. స్టెప్స్ దగ్గర బాగా కనిపిస్తుంది అనేసి అది స్టెప్స్ దగ్గర అయితే అలానే పెట్టేశాను అవి. ఈ టబ్ అదే చెప్పాను కదా, ఒకటి సరిగా రాలేదనేసి అది ఖాళీగా వదిలేశాను. నెక్స్ట్ వేరేది ఏదైనా తెచ్చి నాటాలి. పైనుంచి చూపిస్తున్నానండి. మొత్తం ఇవేనండి మా ఇంటి దగ్గర ఉండే మొక్కలు అయితే ఇవి. ఇన్ని మొక్కలైతే నేను తెచ్చి నాటానండి. అన్ని కొండ మొక్కలే అండి. కట్ చేసిన మొక్కలు అయితే పెంచుతుంటే అవి రావట్లేదు. అందుకే అన్ని బయట తెచ్చిన మొక్కలు అయితేనే బాగా వస్తున్నాయి. ఇవి వచ్చి మా ఇంటి బ్యాక్ సైడ్ అండి. వేరే ఆంటీ వాళ్ళు వేశారు. అన్ని మొక్కలు వేశారండి. మొత్తం అరటి చెట్లు, నిమ్మ చెట్లు, దానిమ్మ చెట్టు, ప్రతి ఒక్క మొక్క అయితే ఉంది వాళ్ళ ఇంటి దగ్గర కూడా. ఇక్కడ మొక్కలను అయితే బాగా పెంచుతారండి. ఇవి మా ఎదురింటి వాళ్ళ మొక్కలు. చూడు పూల తోటలాగా ఉంది కదా, ఎల్లో ఫ్లవర్స్ అవి అన్నమాట. వాళ్ళు జస్ట్ అలా పూలు చల్లారండి. అవి విత్తనాలుగా వచ్చాయంట. చూడండి ప్రతి ఒక్క ఇంటి ముందు అలా మొక్కలు అయితే పెంచుతారు. మా ఇంటి దగ్గర మొక్కలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.